చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ కావాలిస్తే డెప్త్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. నాకు దీని మీద అవగాహన దీని మీద ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాములు థియేటర్ తీసుకున్నాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకి గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ చేసుకుంటే మనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి 4 లక్షలు వెళ్ళిపోతున్నాయి. దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50. అంటే ప్రొడ్యూసర్కి నడిచిపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నడిచిపోతాడు. ఫస్ట్ వీక్ ఎందుకు అలా చేస్తాడు, ఎంత పర్సెంటేజ్ చేస్తాడు? అట్లా 50-50 ఎవరిపోరమ్మా అదే ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సెంటేజ్ ఉంటుంది. అప్పుడు ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్ లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో తిరుపతి అనే టౌన్ పర్సెంటేజ్లే. 30 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 ఇయర్స్ నుంచి తిరుపతి పర్సెంటేజ్ ఒక సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు. 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటాయి. అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తుంది. మన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వెరీ కంఫర్టబుల్ గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కోడు కోటి ఇస్తుంటారా, వీటి దగ్గర 1,10,000 ఎట్లా తీసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా, 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందామని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి. ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయనే మాట ఎక్కువ. నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే సరే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. కోవిడ్ తర్వాతే మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజుకి ఇస్తే ఎందుకో ఇంకా లీజ్ ఎందుకు నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటున్నా కదా సార్ నాతో అవ్వట్లేదు, నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్ లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి. 10 ఏళ్ళు అయింది, 10 ఇయర్స్ వెనకకెళ్ళి చూడండి. ఏపీలో, తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? ఎందుకు కట్టట్లేదు? అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళది బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నాను కదా, పాము పడగే కాటు.